మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నారు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయాలనుకున్నారు. దాని మీద నేను అప్పటి నుంచి చెప్తూనే వచ్చాను. అసలు విషయం ఏంటో తేల్చకుండా రాజకీయ కోణంలోంచి దర్యాప్తు చేయమంటే ఇవాళ రోజున పోలీసులు ఏం చేయలేరు, ఏ అధికారులు ఏం చేయలేరు. వాస్తవం ఏంటి అన్నటువంటి దానికంటే కూడా వదంతులు పత్రికల చుట్టూనే కథ నడిచింది. ఫైనల్గా చలపతి అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్టుతో ప్రస్తుతానికి అడుగులు సెకండ్ స్టెప్కి వెళ్ళినాయి. ఇది ఇక్కడతో ఆగుతుందా, నెక్స్ట్ ఏమవుతుందనే తెలియాలి. ఏంటి అంటే ఫైళ్ళు ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఫైలు ఆఫీసులో ఉంటే ప్రయోజనం తప్పించి తగలబెడితే ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకంటే తను ఒక భూమి తీసుకుంటే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ ఆఫీసులో కూడా ఉండాలి, అప్పుడు కదా ప్రయోజనం. కాబట్టి మదనపల్లిలో వాస్తవానికంటే కూడా ప్రజలలో ఏదో జరిగిపోయింది అన్నటువంటి ఒక కల్పితం అన్నటువంటిది ఎక్కువ జరిగింది. ఇంతకీ కనీసం అతను ఆ తేజ అనేటువంటి అతను తగలబెట్టినట్టు కూడా నిర్ధారించాలి. ఎందుకు తగలబడింది అన్నది కూడా ఇప్పటికీ తేల. ఇంకో వారం 10 రోజులకు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ స్పష్టత రానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వైసీపీ వాళ్ళే చేయించారన్నట్టుగా చలపతిని అరెస్ట్ చేయడం ద్వారా కథ నడిపించే ప్రయత్నం జరుగుతోంది.